నమస్కారం. మన బిఎస్ రాంబాబు ఛానల్ని మనం లాంచ్ చేసి మార్చి 22వ తేదీకి ఒక సంవత్సర కాలం మనం పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 550 పైచిలుకు వీడియోస్ అనేక అంశాల మీద మన యొక్క విశ్లేషణని మీ దృష్టిలోకి తీసుకొచ్చాం. దాదాపుగా 85 లక్షల మంది వ్యూవర్స్ అందరూ కూడా మా వీడియోలను చూసి ఆనందించినారు. అనేక రూపాల్లో వాళ్ళ యొక్క అప్రిసియేషన్ కూడా మనకు అందించడం జరిగింది. సో వీటిలో దాదాపుగా 50,000 పైచిలకు ఆల్రెడీ సబ్స్క్రైబర్లు అయినారు. సో కొద్దిగా అసంతృప్తిగానే అనిపించిన మరొక 50,000 మంది కనుక అయ్యిండుంటే చాలా సంతోషంగా ఉండేది. సో ఇప్పటికైనా మరింతగా మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక అంశాల మీద మేము ఇచ్చేటటువంటి విశ్లేషణని తప్పనిసరిగా చూసి ఆనందించండి. సో గడిచినటువంటి వీడియోల్లో మా టీం అనేటటువంటిది అనేక జిల్లాలను సందర్శించడమే కాకుండా అనేక విషయాల మీద గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వటమే కాకుండా వచ్చి నిలబడేటటువంటి వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గెలుపు అవకాశాలు, అదే రకంగా ఏ నియోజకవర్గాల నుంచి ఏ అభ్యర్థులు నిలబడబోతున్నారు అనేటటువంటిది చాలా ఖచ్చితంగా మీ అందరి దృష్టిలోకి తీసుకుని వచ్చాం. సో గ్రౌండ్ రిపోర్ట్లో మేము అనేక అంశాలు పొందుపరిచిన తర్వాత ఈసారి మా టీం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలను సందర్శించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల్ని, అక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకుల్ని, అదే రకంగా అక్కడ ఉండేటటువంటి అనేక మంది పౌరుల్ని కూడా రాబోయేటటువంటి ఎన్నికలు వాటి యొక్క ఫలితాల మీద చాలా పర్ఫెక్ట్గా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఆ రకమైన విశ్లేషణ కూడా మేము చేసాం. సో అనేక సందర్భాల్లో మేము చెప్పినటువంటి ప్రకారం దాదాపుగా 13 కోట్ల మంది బెనిఫిట్ పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ కూడా ఒక్కొక్కళ్ళు 4 5 స్కీములు కూడా ఆ రకమైనటువంటి ఆ బెనిఫిట్ పొందిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలన్నీ కూడా లబ్ధిదారులు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఎన్నికలు జరగబోతున్నాయనే సంగతి మాకు తెలుసు, మీకు తెలుసు. సో ఆ లబ్ధిదారుల యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా డీబీటీ ద్వారా 1,68,000 కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ ద్వారా మరొక 1,50,000 కోట్ల రూపాయలు మేము ట్రాన్స్ఫర్స్ చేశాము. కాబట్టి వారి యొక్క ఆశీస్సులన్నీ కూడా మాకే ఉంటాయి అనేటటువంటిది వారు ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఏ రకంగా వాళ్ళు రియాక్ట్ అయ్యారనేటటువంటిది మా టీం ప్రత్యక్షంగా వాళ్ళతోనే డిస్కస్ చేయటం, వారు చెప్పినటువంటి కామెంట్స్ అన్నీ కూడా యథాతథంగా మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా చూడండి. సో రాబోయేటటువంటి ఎన్నిక ఏ రకంగా జరగబోతోంది, ఎవరి ఫేవర్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనేటటువంటిది మా వీడియో చూసిన తర్వాత మీరే ఒక అంచనాకు వస్తారని చెప్పి తప్పనిసరిగా మేము నమ్ముతున్నాం. నమస్తే అమ్మా. నమస్తే నాయన. అందరు బాగున్నారా? అంత బాగుండాను. జగన్ అన్న పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉందంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది నాయన. బాగా ఈ 5 ఏళ్ళలో ఏది కావాలన్నా ఈ స్కూల్ పిల్లలకు వచ్చి అమ్మఒడి, ఆ అమ్మఒడి ఇవ్వటంతో వాళ్ళకు సహాయం చేసినట్లుందో ఎవరు అమ్మగారింటి వాళ్ళు కూడా అంత సహాయం చేయలేరు. అట్లాంటి సహాయం చేస్తాడు అమ్మఒడి. మళ్ళీ 18,000 ఇస్తాడు వాళ్ళకు. మళ్ళా ఇంకా ఈరోజు మేము కొండపై నుండి ఈ కిందికి వచ్చినాము. మా ఇండ్లు ఎక్కడా కాకుండా ఉన్నాయి. ఏంటికి మాకు పట్టా కాగితాలు అవన్నీ లేవు. గ్రామ కంఠం చేసినాడు. ఇప్పుడు పట్టా కాగితాలు మన కలెక్టరే వచ్చి ఇచ్చేసిపోయినాడు. ఇవన్నీ భాస్కర్ రెడ్డి మా చిన్ని సర్పంచ్ వీళ్ళిద్దరూ కలిసి మాకు ఈ పొద్దు అవి పట్టా కాగితాలు ఎత్తి మనం బ్యాంకులో పెట్టుకుంటే కూడా 15 లక్షలు ఇస్తారంట. చిన్న ఏదైనా అప్పులు ఉంటే కూడా తీర్చుకోవచ్చు దాంతో. మళ్ళీ బ్యాంకులు అంత కూడా కట్టుకోవచ్చు. అదే విధంగా రోడ్లు నాయన, రోడ్లు ఎట్లున్నాయి, ఎంత వికారంగా ఉన్నాయి. మొత్తం రోడ్లు తాటితోపులో నింటి మెయిన్ రోడ్లో నింటి అన్ని రోడ్లు పూర్తి చేసేసినాడు. మరి చంద్రబాబు అసలు రోడ్లు బాగాలేవు. ఆ రోజు వచ్చినాడు, ఇక్కడ ఏమైనా వచ్చినాడా? ఈ పొద్దు మేము మా ఏరియాలో ఏదైనా ఫంక్షన్ అంటే కూడా పిలిస్తే పోయి నేను కూడా పోతాను. నేను పద్మావతి సంఘంలో డైరెక్టర్గా పనిచేస్తా. 7 వార్డు నెంబర్గా కూడా పనిచేసిన. ఇట్లా ఉండి పిలిచినానంటే కూడా ఏదన్నా ఇంత ఫంక్షన్ అయితే కూడా నేరుగా వస్తాడు. ఎవరన్నా చనిపోతే కూడా పూలమాలు ఎత్తుకుని వచ్చి 10 మంది వచ్చి వేసేసి పోతారు నాయన. ఇట్లాంటి మాకు మా ఎమ్మెల్యే గారు అంతకుముందు చాలా మంది పనిచేసినారు. రామ్మూర్తి నాయుడు, గల్లారు కుమారి వీళ్ళంతా పనిచేసినారు. కానీ ఇండ్లకు వచ్చి మీకు ఏం కావాలా అని అడిగి చేసిన వాళ్ళు అంతా ఎవరు మాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు సెంటు స్థలం వచ్చినాయా మీకు? మరి సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధితో పోల్చాడు కదా. అట్లంటే ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళకి రిటైర్డ్ అయినప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళకి రిటైర్డ్ అయినప్పుడు 60 లక్షలు 70 లక్షలు వస్తే బిడ్డలకి ఇండ్లు తీసేయకుండా, బిడ్డలు ఇండ్లు లేకుండా బాడిగన్లలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ
ఈరోజు ఇల్లు జాగా ఇచ్చి వాళ్ళకు 2 లక్షలు 1,80,000 పైన ఇచ్చి ఇండ్లు కట్టుకోండి అని చెప్పి ఎవరినైనా ఎవరు చేస్తాడారు? ఆ మాదిరిగా ఎక్కడన్నా చూసినామా ఇన్నామా? నాకు ఇప్పుడు 64 3 జరుగుతూ ఉంటుంది వయసు. ఇంతవరకు నేను ఇట్లాంటి ప్రభుత్వము ఈ 5 ఏళ్లలో వైకుంఠం అనిపిస్తుంది నాకు మాత్రం. పిల్లలు చిన్న పిల్లకాయలు కూడా జగనన్న అంటే జగనన్న రావాలని చేయిస్తారు. వాళ్ళు కూడా ఈ స్కూల్లోకి పోయినామంటే జగనన్న పేరే చెప్తా ఉంటారు. మా ఎమ్మెల్యే ఉంటాడు చూడు భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి మహానుభావుడైనా నిజంగా అట్లాంటి ఎమ్మెల్యేలు ఉంటే ఈ ఊరు బాగుపడుతుంది. అదే చెప్తానులా, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందంట. చివరి భాస్కర్ రెడ్డి గారిని మరి ఒంగోలు పంపిస్తున్నారుగా పార్లమెంట్కి. ఒంగోలుకు అదే ఇక్కడ కొడుకుని పెడతాడారు. అబ్బాయి ఇంటింటికి గెలుస్తాడా మోహిత్ రెడ్డి? గెలుస్తాడు ఆయన, కళ్ళు మూసుకునే గెలిచిపోతాడు. మరి చంద్రబాబు 45 రోజులు ఉంది వెళ్ళిపోతున్నాడు జగన్ అంటున్నాడు. ఆయన మాటలు వింటా అంటే టీవీలో వింటా ఉంటా నేను. ఆయన వాళ్ళకి వీళ్ళు చేసిందంతా మేము ఇది చేసినాము అది చేసినామమ్మా, మీకు ఏం కావాలో అడగండి మేము చేస్తాము నీళ్ళంటే వాళ్ళు వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ పార్టీని తిట్టే పనే. దరిద్రం పట్టింది ఈ మాటలు అంటా అంటే వాళ్ళు ఒకసారి తిడితే నేను 100 సార్లు తిడతా ఉండా. నాకు అంత కడుపు ఎందుకు అట్లా తిట్టేది నైనా. ఇప్పుడు నేను అనేది మీరు మంచి చేసింటే ప్రజల్లో వాళ్ళ మనసులో ఎవరికి వేయాలి అనిపిస్తే మేలు చేసిన వాళ్ళకి వేస్తారు ఓటు. తిట్టేది ఏంది నైనా? తిట్టడం తప్పు కదా. ఒక ప్రభుత్వం ఇప్పుడు ఉండేది వాళ్ళే కదా ప్రభుత్వము. ఆ ప్రభుత్వం తిట్టేది ఎందుకు? చెప్పు, నాకేంటి నువ్వు అడుగు. నీకు వేసేవాళ్ళు నువ్వు బాగా చేసినావు నీకు వేస్తారు, వాళ్ళు బాగా చేసినావు వాళ్ళకి వేస్తారు. తిట్టకూడదు. చంద్రబాబు అంటున్నాడు కదా మా భర్తలు ఓటైపోతే భార్యలు ఇంట్లోకి రానియకండి అన్నం పెట్టకండి అంటున్నాడు కదా. పెట్టరు అన్నము, వాళ్ళకి పెట్టరు అన్నము. వాళ్ళ భార్యలు వాళ్ళకి పెట్టరు, వాడిపోతారు. వాడిపోయి ఇంటికి పోతారా, నిన్నెవరు బాబు ఇంత డబ్బు ఖర్చు పెట్టినావే అనేసి వాళ్ళ భార్యలు వాళ్ళకి అన్నం పెట్టరు. వీళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన వంటలు చేసి పెడతారు. నేను కూడా శనివారం వీడు అన్నదానం చేసి అందరికి సంగటైనా చేసి పెడతా ఉంటా. ఆ మాదిరికి మేమేం పెడతాం, వాళ్ళు పెట్టరు. మహిళలంతా మాతోనే ఉన్నారు, జగన్ ఇంటికి పోవాల్సిందే అంటున్నాడు. అంతే, వాళ్ళ దగ్గర పోయే వాళ్ళు ఏదైనా డబ్బును పట్లాలు ఇస్తారు ప్యాకెట్లు. ఆ ప్యాకెట్ల కోసం కొంతమంది పోతారు. అది మాత్రం వాసం. కూరగాయలనైనా బయట ఇంట్లో నింటి మిద్దుల మీద నింటి దిక్కండా ఇంట్లో ఆ బియ్యము కూరగాయలు నూనె ప్యాకెట్లు చక్కెర బెల్లము పండ్లు అన్ని రకాలు ఇచ్చినా నేను. లారీలు వచ్చి దిగినాయనైనా. లారీలు వచ్చి అంతరా పంచినారు పాపము. వాలంటీర్లు వాళ్ళ 5,000 జీతం, వాలంటీర్లు 5,000 జీతంతోనైనా 5,000 జీతంతో ఇంటింటికి పాపము అట్లా అంత కష్టపడి పని చేసినారు. వాళ్ళు 5,000 అనుకోలా, మేము ఊరికి ప్రజలకు సేవ చేస్తాండామనేసి అనుకున్నారు. ఆ మాదిరిగా బాగా చేస్తా ఉండారు, మనకు బ్రహ్మాండంగా పని చేస్తా ఉండారు వాళ్ళ బిడ్డలే. నాకు ఇంకంతకు మించి ఇంకేమని. మళ్ళీ జగన్ గెలుస్తాడా? మరి జగన్ గెలుస్తాడంటే తప్పకుండా బ్రహ్మాండంగా గెలుస్తాడు. కూటమి అయ్యారు కదా, ఎవరు వాళ్ళు ముగ్గురు అయినారు కదా. మోడీ ఈయన మళ్ళీ వచ్చి ఈ అబ్బాయి ఎవరు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉన్నారు కదా. ముగ్గురు అయినా కానీ ఏదన్నా చేసుకొని వాళ్ళ కథ కాదు. వాళ్ళు ముగ్గురు కాదు 30 మంది వచ్చినా కూడా గెలిచేది జగన్ బాబే గెలిచేది. జగన్ అక్కడ దేశం అంతా జగన్ గెలుస్తాడు. మా చంద్రగిరి నియోజకవర్గంలో వచ్చి మోహిత్ రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు గెలుస్తాడు. మా ఏరియాలో సర్పంచ్ అప్పుడు మళ్ళీ మా చిన్ననే గెలుస్తాడు. అది నాయన. నా పేరు లక్ష్మీదేవమ్మ, ఇది వెంకటపతి నగర్ తాటితో అంటారు. మీ పేరమ్మా? సెల్వి. జగన్ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? సూపర్ గా ఉంది. మీ పథకాలు వస్తున్నాయా? అన్ని వస్తాండి. అది 3,000 పింఛను నెల పెడితే 1వ తేదీకంతా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు. 18,000 అది వస్తా ఉంది. బాగా మాకు అమ్మ నాయన కూడా ఇంత సహాయం చేయరు. కరోనా టైంలో నుంచి మేము బాగా హ్యాపీగా, నేను ఇడ్లీ అంగడి పెడతా అన్నా అది కూడా నిలిపేసినాను. ఈ వీటిలో పెట్టుకొని తింటా, ఇంట్లో బిడ్డలను చూసుకుంటా ఉన్నాను. వస్తాడు ఎప్పుడు అప్పుడు. ఇప్పుడు జగన్ కి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకి వేస్తా ఉంటే ఇప్పుడు ఆయనకి వేస్తానమ్మో. నాకు ఊపిరి పోయేంత వరకు జగన్ కి ఓటు నాది మాత్రం, వేరే మారను. అప్పుడు మార్చింది లేదు, ఇప్పుడు మారింది లేదు. చంద్రబాబు నాయుడుకి ఇంతవరకు నేను వేసింది లేదు. రామారావు ప్లేల్లో మా ఇంటి ఆయన ఉద్యోగం చేస్తా అన్నాడు, ఆయన కూడా తీయలేదు. మేము కాంగ్రెస్ పార్టీ మాది. 18 మంది కాంగ్రెస్ తరఫున డ్యూటీ చేస్తా అన్నారు. 18 మందిని చంద్రబాబు నాయుడు వచ్చేసినాడు. వాళ్ళ మామ పోయే గుద్దికి వాళ్ళని తీసేసినాడు. ఈ పొద్దుటికి ఉద్యోగం ఇలా కోర్టులో జరుగుతూనే ఉంది కేసు. ఇట్లే మామ బిడ్డలు మా ఇంటి ఆయన తిరిగి ఆయన చనిపోయినాడు. ఏదో ఈ మళ్ళీ ఈయన వచ్చినాక ఏదో మాకు ఫ్రీ బియ్యం వస్తుంది స్టోర్ లో, అది తింటానాము.
ఏదో 18,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు. బిడ్డలను కాపాడుకున్నా, 4 బిడ్డలు నాకు. ఆయన ధర్మాన ఒక పుట్టిల్లు మారి బతుకుతాడాను నేను. ఆయనకే ఓటేస్తాం కానీ ఇంకొకరికి వేస్తామా? నేను కష్టంలో ఉంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏదో నాకు 5,000 ఇస్తామో 2,000 ఇస్తామో, బియ్యం మూట తెచ్చుకొని తినమ్మా, నువ్వు వేసినా వేయకపోయినా పర్వాలేదని కూడా అన్నారు. అట్లా నేను తినను, నా పస్తుగా కూడా ఉంటాను. నాకు వద్దా డబ్బు, జగన్కే ఓటు అని చెప్పి వేసినా నేను. పేరమ్మా? ధనమ్మ. జగన్ పరిపాలన ఎలా ఉంది? సూపర్ గా ఉంది. బాగా సహాయం చేస్తున్నాడు లేనోళ్ళకి. కరోనా వచ్చి అంతా చనిపోయే మూమెంట్ లో వచ్చి మాకు ఇంటింటికి వచ్చి బియ్యం మూట, మాకు పండ్లు, ఇవి తినండి అవి తినండి, చేతులు కడుక్కోండి, నీట్ గా ఇంటి చుట్టూరు పెట్టుకోండి అని చెప్పి మోచిత్ భాస్కర్ అన్న కొడుకు ఇంటింటికి వచ్చి మా సమస్యలన్నీ తెలుసుకొని, మా ఊరు సర్పంచ్ కూడా మాకు బిడ్డ వాళ్ళ ఇంటి సమస్య మారిగా మాకు ముందుండి అన్ని మా సొంత విషయాల్లో బాగా మాకు తోడుగా చాలా సహాయం చేస్తున్నాడు. మాకు జ్ఞాన మందిరం కట్టించినాడు, అంగన్వాడీ స్కూల్ కట్టించినాడు, కమిటీ హాల్ కట్టించినాడు. మా సర్పంచ్ గారు కూడా మా గురించి చాలా బాధపడుతున్నాడు. మేము వేసేది మాత్రం జగన్కే ఓటేస్తాము. జగన్ అన్నే మమ్మల్ని కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు మాకు అన్ని సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు మాకు ఇంకెవరు ఎదుటోళ్ళు బయటోళ్ళు వచ్చి ఎవరు చేయడంలే మాకు. అది నా పేరు కృష్ణవేణి, ఎగటపతి నగరు. మాకు అన్ని సర్పంచ్ గారు అన్ని బాగా చేసినాడు. జ్ఞాన మందిరం కట్టించాడు, పెళ్లి సత్రం కట్టించినాడు, రోడ్లు వేపించాడు. అసలు అంత మంచి వ్యక్తి ఉండడు. భాస్కర్ అన్న ఇంట్లో మనిషిలాగా, ఎమ్మెల్యేలాగా కాదు, ఇంట్లో మనిషిలాగా ఏదన్నా కూడా మా ఊరంటే అంత సంతోషంగా వచ్చి ఏదైనా చేస్తాడు. మాకు చేసేదేమో ఓటు భాస్కర్ అన్న వాళ్ళకి తప్పకుండా మెజార్టీలో వస్తాడు. 3 కొడుకు 3 ఫ్లాట్లు ఇచ్చాడు. మా చిన్ని గారు 3 ఇచ్చినారు. 3 పట్టాలు ఇచ్చారు. 3 కొడుకు ఫ్లాట్లు ఇచ్చారు. మా పిల్లకాయలు కూడా స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళకి చెప్పులు కానించి గుడ్లు కానించి అన్ని విద్యా దీవెన, వసతి దీవెన, 4 అన్ని ఇస్తా ఉన్నాడు. అమ్మఒడి వేస్తా ఉన్నాడు. అటువంటి వాళ్ళు ఎమ్మెల్యే ఊరు తరకరు. ఆనంద మందు తెచ్చిచ్చినాడు, ఇంటింటికి బియ్యం ఇచ్చినాడు, కూరగాయలు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చినాడు, అన్ని చేసినాడు ఊరు భాస్కర్ రెడ్డి. అంత మంచోడు, అంత వ్యక్తి ఎమ్మెల్యే ఊరు లేరు ఈ లోకంలో. మనసాన్ని మాకు తెలిసి ఏమన్నా చిన్న విషయం అన్నా కూడా ఎవరన్నా చచ్చిపోయినా కూడా వచ్చి మారేసేసి పోతాడు. అంత మంచి వ్యక్తి. బంపర్ మెజార్టీలో గెలుస్తాడు. జగన్ గెలుస్తాడు. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. 5 ఓట్లు జగన్కే వేస్తాం, ఇంకొకరికి. ఎందుకమ్మా? ఆయన మాకు మంచి చేసినాడు. మాకు కరోనా వచ్చి ఇంట్లో ఉంటే కూరగాయలు బియ్యము అన్ని ఇంటికి తెచ్చి ఇచ్చినాడు. కరోనా వచ్చి ఇంట్లో ఉంటే అన్ని 33 కన్నబిడ్డ మార్చే సహాయం చేసినాడు. అందుకని ఆయనకే వేస్తాం. మా జ్ఞాన మందిరాలు కట్టించినాడు. మాకు మంచి చేసాడు. అన్ని కన్నబిడ్డ మార్చే చూసినాడు. జగన్కి తప్పకుండా ఓటేస్తాం. అంతే. ఏం లబ్ధి జరిగిందంటే ఏం లబ్ధి జరిగింది జగన్ వల్ల నీకు? ఏం జరిగింది? ఇంకేం జరగాలి? జ్ఞాన మందిరాలు కట్టినాడు, రోడ్లు వేసినాడు, మాడే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినాడు. ఇళ్ల పట్టాలు వచ్చినాయి. ఇంటి పట్టా వచ్చింది మాకు కూడా. పట్టాలు వచ్చినాయి. అన్ని మేలు. ఇంతకన్నా ఏం చెయ్యాలా? ఇంత మేలు చాలదా? మా మనవరాలకి అమ్మ ఒడి వచ్చింది. వాళ్ళ అమ్మ లేదు, నేను సాకిన అమ్మ ఒడి వచ్చింది. ఇంతకన్నా ఇంకేం కావాలా? చాలు ఇంత మాత్రం. జగన్కే నా ఓటు. జగన్ గెలుస్తాడు. తప్పకుండా గెలుస్తాడు. చెప్పమ్మా. మా ఊర్లో తరఫున పసి పాప భర్త చచ్చిపోయినాడు. చచ్చిపోతే ఆ పాపకు వచ్చి 1.5 సంవత్సరం వయసు, చిన్న బిడ్డ. 5 లక్షలు భాస్కర్ అని ఇంటికి వచ్చి చెక్ ఇచ్చి పోయినాడు. ఆ మాదిరి ఎమ్మెల్యే ఎవరు చేయలే. బంపర్ మెజార్టీలో గెలిచేదే గ్యారెంటీ.